హాయ్ ఫ్రెండ్స్, విజయవాడకి 1 అవర్ దూరంలో అమరావతికి ఇక్కడ పెద్ద ప్రాజెక్టు అల్కనంద ప్రాజెక్టు వెంగి దీనిలో మేము నైట్కి స్టే అయ్యాము. దాని ఎండి అయిన చౌదరి గారితో నైట్ మార్నింగ్ అంతా ఈ వాకింగ్ చేశారు. కాలువ పక్కన అద్భుతమైన వాటరు రివరు ఎల్ షేప్లో ఉంటుంది. పొద్దున్నే మేము ఎంజాయ్ చేసాము, సరదాగా చూడటానికి వచ్చామన్నమాట. మా శ్రీనివాసరావు గారు చూపించారు, సరదాగా వచ్చాము. ఇక్కడ పొద్దున్నే వాటర్ పక్కన కూర్చున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం నేచర్ని, ప్రకృతిని ఎంత అద్భుతంగా మనం ప్రేమించాలంటే అద్భుతమైన నేచరు, వాటరు, ఇది రివర్ అద్భుతంగా ఉంది. ఆయన ఇలాంటి అద్భుతమైన ప్లేస్లో ఇది నిర్మించారు. ఆయన కూడా ఓనర్ గారు కూడా ఆయన ఇక్కడే స్టే అవుతున్నారు. మాతోడు మార్నింగ్ అంతా వాక్ చేశారు. ప్రకృతి ప్రేమికుడు. ఇంత విజయాను ఇన్ని 300 ఎకరాలు ఈ రివర్ పక్కన ఆయన చేసి ఇంత అద్భుతమైన అవతారాన్ని సృష్టిస్తున్నాడు. అలకనంద ప్రాజెక్టు వాళ్ళు అద్భుతంగా మమ్మల్ని చూసి చాలా అద్భుతంగా మేము ఎంజాయ్ చేసాం. చూడదగ్గ ప్లేస్ ఇది. విజయవాడ హైవేకి జగ్గయ్యపేట నుంచి ఇక్కడికి జస్ట్ 15 కిలోమీటర్ల లోపలికి వస్తే అద్భుతమైన ప్రపంచాన్ని గొప్ప మహానుభావులు అంతా ఇక్కడ ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకొని స్టేయింగ్ అవుతారు. డాక్టర్స్, కొంతమంది లాయర్స్, వాళ్ళు పెద్దవాళ్ళు. మేము కూడా అలాంటి ప్లేస్లో చూద్దాం ఎలా ఉంటుందని వచ్చాము. సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం. అద్భుతంగా చూడండి. అక్కడ పొద్దున్నే వాటర్లో ఇసుక తీసుకొస్తున్న వర్కర్స్ ఎలా ఉన్నారు. వాళ్ళు లేడీస్ కూడా ఉన్నారు, అక్కడ పనిచేస్తున్నారు. పొద్దున్నే అవతల పక్కన ఇసుక చూపించారు. అక్కడ ఆ ఒడ్డు నుంచి ఇసుకలు ఆ పడవలు వేసుకొని ఇవతలు తీసుకొస్తున్నారు. ఆ పడవలు వేసుకొని మళ్ళీ దీన్ని ట్రాక్టర్లు వేసి ఇవతలు తీసుకొస్తున్నారు అనమాట. ఇలాంటి ఆ కష్టంగానే మనిషి పడితే వాళ్ళకి షుగరు, బీపీలు మనుషులకు ఎందుకు ఉంటాయి? షుగరు, బీపీలు అనేది మనం కూర్చొని అన్నం తిన్నది అలాగ అరక్క అది లోపల అదే రొటీన్ అయిపోయి సొల్యూషన్కి వస్తుందన్నమాట. అది అందుకని ఇది వస్తుందన్నమాట. అందుకని పొద్దున్న లేచి మీకు తెలిసిన కష్టం ఎంతో చిన్నదో పెద్దదో, ఇంట్లో ఆడవాళ్ళు అయితే మీ బట్టలు ఉతుకోవడం కానీ, పనులు చేసుకోవడం కానీ, మగవాళ్ళు అయితే ఏదో పొద్దున పక్కన ఇంట్లో ఒకసారి గార్డెన్లో నీళ్లు పోయడం కానీ, ఏదో ఎక్సర్సైజ్, సూర్య నమస్కారం, ప్రాణాయామం ఏదో ఒకటి చేస్తే ఆ బాడీ మూమెంట్స్ అదంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ ఆరోగ్యం ఆనందంగా ఉంటుంది. మిత్రులారా, ఆరోగ్యమే మహాభాగ్యం అని మంత్రరహిత రాజు గారు పెట్టినట్టు. థ్యాంక్ యూ. అడుగుదాం, ఆయన అడుగుదాం. గురుగారు ఇలా ఆయన